మన లైఫ్లో మనం కొన్నిసార్లు సంతోషంగా ఉంటాం. అంటే మన పిల్లలు బాగా చదువుకొని మంచి పొజిషన్కి వచ్చినప్పుడు నా పిల్లలు అని ఆనందంగా వాళ్ళని చూసి ఆనంద బాష్పాలు వస్తాయి. అదే వయసు అయిపోయిన తల్లిదండ్రులని చూస్తే అరే ఇలా అయిపోయారే అని భావోద్వేగానికి లోనవుతాం. సో ఈ 2 కేసెస్లో కూడా మన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి కదా, మనం భావోద్వేగానికి లోనవుతాం కదా. సో నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి, నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను అనడాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తెలుసా? మై ఐస్ ఆర్ వెల్డ్ అప్ విత్ టీయర్స్. సో వెల్డ్ అప్ అంటే బయటికి రావటం, నిండిపోవడాన్ని వెల్డ్ అప్ అంటారు. ఓకేనా? సో while she was reading the letter, her eyes were welled up with tears. ఆమె ఉత్తరం చదువుతూ ఉండగా కళ్ళు మొత్తం నీళ్ళతో నిండిపోయాయి. ఓకేనా? సో లర్నర్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ.